హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. గ్రహణం తర్వాత బుధవారం రోజు నేనంతా క్లీన్ చేసుకున్నానండి. మందిరం, విగ్రహాలు అన్నీ క్లీనింగ్ చేశాను. ఈ క్లీన్ చేసిందంతా మీకు లాంగ్ వీడియో పెట్టానండి. పెట్టి ఎందుకనంటే కొంచెం మీకు తక్కువ టైంలో పెట్టానండి. మీకు ఆ వీడియో మాత్రం నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇలా మాత్రం నేను విగ్రహాలు అన్నీ మనం ఏదైతే వస్తువులు వాడుకుంటామో మొత్తంగా క్లీన్ చేశానండి. అంటే పూజా మందిరంలో ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవాలనిపించేదండి. ఇంకా చిన్న ఫోటోలు పైన పెట్టి, నేనింకా పైన అంటే మందిరం పైన పెట్టానండి. పెట్టి అన్ని విగ్రహాలు ఇలా పెట్టుకొని అమ్మవారి దీపం కూడా పెట్టుకున్నా అండి. కామాక్షి దీపం. అమ్మవారికైతే చక్కటి నైవేద్యం చేశానండి నెయ్యితో. కేసరి చేశానండి. ఎందుకంటే పరమాన్నం చేసుకుంటే మంచిదండి. ఇంకా ఈరోజు అంటే గురువారం రోజన్నా, శుక్రవారం రోజన్నా చేసుకుందాము టైం లేదు కదా అని గబగబా అది చేశానండి. అమ్మవారికి ఎరుపు పూలంటే గులాబీ అంటే చాలా ఇష్టమండి. అందుకే దాంతో హారతిచ్చానండి. చక్కగా అమ్మవారికి పంచహారతి కూడా నేతి హారతండి ఇది. అలా చక్కగా అమ్మకి చూపించి మనం ఏ పని చేసినా కూడానండి, దేవుడు పని చేసినప్పుడు చాలా ఓపిక కావాలండి. 2, 3 గంటల టైం పడతదండి. నాకైతే 3 గంటలు పట్టిందండి. అంత టైమయితే మాత్రం. కానీ అమ్మవారిని చూసిన తర్వాత ఇలా దీపాలన్నీ పెట్టి, ఆ శంకు పూలతో అమ్మవారు అందంగా కనపడుతుందండి. నాకైతే నా కళ్ళకి అమ్మవారైతే నిజంగా కొత్తగా ఉంది మా ఇంట్లో అన్నట్టుగా ఉందండి. ఈ సంతోషానికైతే అవధులు లేవండి నాకు. ఏమిచ్చినా కూడా నాకింత సంతోషం రాదేమోనండి. నేను చేసిన పూజ ఇంత చక్కగా కుదిరినందుకు చాలా సంతోషిస్తున్నానండి. ఎందుకంటే ఇలా దీపాల కాంతుల్లో అమ్మవారిని చూసుకుంటానండి నేను లైట్‌లన్నీ తీసేసి. ఎంత చక్కగా ఉంటదంటే ఇంకా కొన్ని దీపాలు పెడితే బావుండు అన్నట్టుంటదండి. అమ్మవారికి చేసింది వృధా పోదండి. ఎప్పటికీ కూడా